టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డను జాక్ సినిమా రిజల్ట్ నిరాశపరిచింది. దాంతో కాస్తంత జాగ్రత్త పడుతూ తెలుసు కదా మూవీని చేశాడు. స్టైలిస్ట్ నీరజ కోనాను దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్ ఆయన కూతురు కృతి నిర్మించారు. మిరాయి లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి వచ్చిన తెలుసు కదా ఎలా ఉందో తెలుసుకుందాం. వరుణ్ ఓ అనాథ, అతని స్నేహితుడు అభి. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు. మొదటి నుండి తనకంటూ ఓ సొంత కుటుంబం ఉండాలని కలలు కంటూ ఉంటాడు సిద్ధు. తన ప్రమేయం లేకుండానే జరిగిన ఓ బ్రేకప్ తర్వాత బుద్ధిగా అంజలిని పెళ్లి చేసుకుంటాడు వరుణ్. పెళ్లైన కొన్ని నెలలకే అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. దాంతో సరోగసి ద్వారా పిల్లలను కనాలని అనుకుంటారు. అందుకోసం రాఘకుమార్ అనే డాక్టర్ ముందుకొస్తుంది. వరుణ్ అంజలికి తాను సరోగసి ద్వారా బిడ్డను కంటానని చెబుతుంది. అందుకు వరుణ్ అంగీకరించాడా? వరుణ్కు రాగాకు ముందే పరిచయం ఉందా? ఆ పరిచయాన్ని ఎందుకు వీళ్ళిద్దరూ అంజలి దగ్గర దాచిపెట్టారు? దాని పర్యావసనం ఏమిటి అనేది మిగతా కథ. ముక్కోన ప్రేమ కథా చిత్రాలకు కొదవలేదు. ప్రతి ఏడాది ఎన్నో అలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇది అదే తరహా రోమ్ కామ్ మూవీ అయినా ఇందులో విషయం కాస్తంత భిన్నమైంది. ముక్కోన ప్రేమ కథ కంటే కూడా పెళ్లైన తర్వాత ఓ యువకుడి జీవితంలో జరిగిన విచిత్రమైన సంఘటనలను బేస్ చేసుకొని సాగే కథ ఇది. కొత్తగా పెళ్లైన ఓ జంట మధ్యలోకి సరోగసి మదర్గా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశంతో నీరజ కోన ఈ కథను రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగిన సెకండ్ హాఫ్లో వరుణ్ నిజాన్ని బయటపెట్టిన తర్వాత మూవీ స్పీడ్ తగ్గిపోయింది. అక్కడి నుండి క్లైమాక్స్ వరకు లవ్ అండ్ హేట్ రిలేషన్లోనే కథంతా సాగింది. ఈ మూడు పాత్రల్లో ఎవరికి వారు తాము తీసుకున్న నిర్ణయం కరెక్టే అనే భావనలో ఉన్నా థియేటర్లోని ప్రేక్షకుడు మాత్రం ఎవరి పక్షాన నిలబడే పరిస్థితి ఉండదు. ఎవరి సైడ్ తీసుకోలేక దూరంగా ఉండిపోతాడు. దాంతో ఏ పాత్రను ఓన్ చేసుకునే పరిస్థితి కనిపించదు. 4 పాత్రల చుట్టూనే సినిమా అంతా సాగడం బోర్ కొట్టిస్తుంది. ద్వితీయార్థంలో డ్రామాను పక్కన పెట్టేసి డైలాగ్స్ మీద మూవీని నడిపే ప్రయత్నం చేసింది నీరజ కోన. తీవ్రమైన భావోద్వేగాలను పండించాల్సిన చోట పై సన్నివేశాలతో సినిమా సాగిపోయింది. నటీనటుల విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర చేశాడు. కానీ ఆ మెచ్యూరిటీని ప్రదర్శించే క్రమంలో అక్కడక్కడా తడబడ్డాడు. అతని పాత్రను మరింత బాగా రాసుకొని ఉండాల్సింది. లైఫ్లో చిల్లవ్వాలనుకునే కేర్ ఫ్రీ గర్ల్గా శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. రాశికన్న పాత్ర హుందాగానే సాగిన సెకండ్ హాఫ్లోని ట్విస్ట్ అండ్ టర్న్స్ను ఎక్స్ప్రెస్ చేయడంలో లోటు కనిపించింది. హీరో స్నేహితుడిగా వైవా హర్ష బాగా చేశాడు. అతని పాత్రే సినిమాలో కొంత రిలీఫ్ను ఇచ్చింది. మిగిలిన 3-4 పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవే. ఏ పాత్రకు ప్రాధాన్యం లేదు. ఎస్తమన్ స్వరపరిచిన మల్లిక గంధ సాంగ్ బాగుంది. నేపథ్య సంగీతం గురించి పెద్దగా అంత చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. జ్ఞానశేఖర్ బాబా సినిమాటోగ్రఫీ కూల్గా ఉంది. ఓ సాధారణమైన కథను తన స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించడానికి నీరజ కోన ప్రయత్నం చేసింది. కానీ అది కన్ఫ్యూజన్కు గురి చేసింది. కథకు తగ్గట్టుగా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. తెలుసు కదా అని హీరో ఎంత చెప్పినా ఏదో తెలియని భావనే ఆడియన్స్కు కలుగుతుంది.